హలో వ్యూయర్స్, ఈరోజు మనం కీటో టీ ఎలా చేయాలో తెలుసుకుందాము. సో ఫస్ట్గా మనం పొయ్యి ఆన్ చేసుకుందాము. సో నేను 2 పీపుల్కి ఈ టీని ప్రిపేర్ చేస్తున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో I'm adding allamu and ilachi for this tea. So I'm crushing this ginger, ilachi. Crush చేసుకున్న జింజర్ని యాలుకని మనం ఈ వాటర్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కాబట్టి అందులో యాడ్ చేసుకున్నాము. ఇక్కడ మనం వచ్చేసి నార్మల్ షుగర్ వాడట్లేదండి. ఎనీ కైండ్ ఆఫ్ మీ దగ్గర ఎలాంటి షుగర్ ఫ్రీ షుగర్ ఉంటే ఆ షుగర్ని మీరు వాడుకోవచ్చు. టీ పౌడర్ వచ్చేసి మీ ఇంట్లో ఏ టీ పౌడర్ ఉంటే అది వాడుకోవచ్చు కీటో టీకి. సో మనం ఈ టీని బాగా మరిగించుకుందాము. మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి బాగా మరిగిన దాకా టీని పొయ్యి మీద హై ఫ్లేమ్లో మరిగించుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే టీ బాగా మరిగింది. సో ఇందులో మనము ఈ క్రీమ్ దొరుకుతుందండి మనకి బయట, ఎనీ కైండ్ ఆఫ్ క్రీమ్. సో ఇది వచ్చేసి 12% ఫ్యాట్ అండి. సో బేసికలీ మన ఈ కీటో టీకి నార్మల్ మిల్క్ వాడకూడదు. సో ఎలాంటి కైండ్ ఆఫ్ క్రీమ్ మీకు ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో ఆ క్రీమ్ని మీరు వాడుకోవచ్చు. సో అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మనకు కావాల్సినంత క్రీమ్ని మనం వాడుకుంటున్నాము. సో కొంచెం సేపు మనం ఇంకా దీన్ని మరిగించుకుంటే మనకు కావాల్సిన కీటో టీ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీ బాగా మరిగిపోయిందండి. సో మన టీ మనం సర్వ్ చేసుకోవచ్చు ఇంకా. సో పొయ్యి ఆఫ్ చేసుకుందాం మనం. సో మనం ఈ టీని కప్పుల్లోకి పోసేసుకుందాము. ఇలాగా టేస్ట్ బాగుంటుందండి. మన నార్మల్ టీ అంత లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకు కావాల్సిన కీటో చాయ్ రెడీ. సో మీకు ఈ టీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.